లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని ఈ జిల్లాల్లో మనకి ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మన తెలంగాణ గురించి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక మరి కాసేపట్లో ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని కూడా పేర్కొంది. ఇక 2 రోజులుగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తుందన్నమాట. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు రేపు కూడా అక్కడే వర్షాలు కురుస్తాయని, ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.